హాయ్ అందరికీ. కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి. కాకరకాయ వండాను అంటే అదేదో నువ్వే తినేసే నాకు వద్దు అని అంటూ ఉంటారు కదా. అలా కాకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంచక్క తినేసే రెసిపీ చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, తొందరగా కూడా అయిపోతుందన్నమాట. ఫస్ట్ అయితే మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలన్నమాట. దానికోసం నేనైతే ఈ కటర్ని యూజ్ చేశాను. ఇది దాదాపు మేము తీసుకుని 2-3 ఇయర్స్ అయిందండి. చాలా బాగా వర్క్ అవుతుంది. అందరింటిలోనే ఉంటుంది మ్యాక్సిమం. మనకి ఎంత సైజు కావాలో ఆ సైజు వరకు మనకి కట్ చేసుకోవచ్చండి. దాంతో చాలా సింపుల్గానే అయిపోతుంది. ముందుగా అయితే బాండి పెట్టి ఆయిల్ పోసేసుకుని అది కొంచెం వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ని అందులో వేసేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసి కొంచెం కలిపేసి ఆ ముక్కలకి పసుపు ఉప్పు పట్టిన తర్వాత అది మూత పెట్టేసేయాలండి. ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేయాలి, మగ్గించుకోవాలన్నమాట. అంతవరకు ఏం వేయద్దు. ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి వేసుకోవాలండి. దంచితే ఏంటంటే ఫ్లేవర్ బాగా పడుతుందన్నమాట. అదిగోండి దంచాను. మన అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకునే చిన్నవి ఉంటాయి కదా రోలు, దాంట్లో దంచి పచ్చగా దంచేసి వేసేయడమేనండి. వేసిన తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవడం అంతేనండి. ఒక 20 మినిట్స్ పడుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది, కమ్మగా ఉంటుందండి. అసలు చేదు కొంచెం కూడా ఉండదు. దీనికి ఇంకా కావాలంటే పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే నువ్వుల పొడి ఉందండి నా దగ్గర, అండ్ ఏం కలపలేదు, ఓన్లీ నువ్వుల పొడి పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది ఒక్కటే వేసాను అనమాట. మా చిట్టి తల్లి కూడా తింటుందండి. కాకరకాయ కూర నాకు వద్దు అని అనదు. మా చిట్టి తల్లి కూడా తింటుందండి, చాలా ఇష్టంగా తింటుంది. అమ్మ కాకరకాయ కూర నాకు ఇష్టమే, పెట్టమ్మా నేను తింటానా అని తింటుంది. అవును కదా చింతల్లి? చాలా చాలా ఇష్టం కాకరకాయ. వెరీ గుడ్. మార్నింగే వాటర్ తాగుతానని చెప్పాను కదండి, అవి గోరువెచ్చని నీళ్ళు అనమాట. ఇది విస్మయ్ ఫుడ్స్లో చూసానండి, ఉప్మా అనమాట. చాలా బాగుంది. మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది కదా అని షేర్ చేస్తున్నాను అనమాట. పోపులు వేసి జీడిపప్పులు వేయాలని, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసుకోవాలి. కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకోవాలన్నమాట. కొంచెం మగ్గిన తర్వాత 1-3 వేసుకోవాలి నీళ్ళు. వేసుకుని రవ్వ వేసుకుని తిప్పేసుకోవడమేనండి. ఇది కొంచెం ఇలాగా జారుగానే చేసుకోవాలి, మరీ గట్టిగా చేసుకోకూడదు. చాలా బాగుందండి. నాకు ఇలాగా జారుగా చేసుకుని తినడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని చేశాను. నాకు నచ్చింది కానీ మా హస్బెండ్కి నచ్చలేదు. కొంచెం స్పైసీగా ఉంటే బాగుండేది అని చెప్పారనమాట. నాకు కమ్మగా ఉండి నాకైతే చాలా నచ్చిందండి. దీంట్లోకి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే నిమ్మకాయ పచ్చడి, సాంబార్ కూడా బాగుంటుంది. నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది అనమాట. మీకు కూడా నా అలాగే కమ్మగా తినడం ఇష్టం, అలాగే స్పైసీగా తినడం ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇంకా మా పాప సంబంధం లేకుండా ఎలా మాట్లాడుతుందో చూడండి. గోవాకి వెళ్ళినప్పుడు ఫ్రెడీగా అనిపించింది, వాళ్ళ డాడీ కూడా కనిపించారు. అప్పుడు మా తోటలో అయితే ఒక ఉంటే ఆ మామ తోటలో తీసుకొచ్చాను గడ్డి. అది గడ్డి అది ఇది అమెజాన్లో తీసుకున్నానండి. 187 బెడ్షీట్ అంటే ఎలా ఉంటుందో ఏమో, సరే ఒకసారి బుక్ చేద్దామని బుక్ చేశాను అనమాట. 187కి అసలు క్లాత్ ఎక్కడైనా వస్తుందండి, అలాంటిది సిల్క్ క్లాత్ అనమాట. చూడటానికైతే బాగుంది, మరీ తీసుకోనంత ఏం లేదులేండి. 187కి ఏమొస్తుంది చెప్పండి. అసలు స్టిచ్చింగ్ కాస్ట్ కూడా రావట్లేదు. క్లాత్ ఇచ్చి అందులో ఇది మాది 6x6.5 బెడ్ అండి. ఇది చాలా పెద్దది. దానికి చూడండి బెడ్ కవర్ అయ్యేలాగా చుట్టూరు వచ్చిందంటే చాలా బాగుంది కదా. క్లాత్ అయితే పర్వాలేదండి, బాగానే ఉంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. వాళ్ళు ఊరికినే తడిపేస్తూ ఉంటారు కదా, తడిపేస్తూ ఉంటారు కదా, ఈజీగా వాష్ చేసుకోవచ్చు. అండ్ వర్షాకాలము చలికాలం కూడా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే జర్నీస్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉందండి, తీసుకెళ్ళచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది. బిలో 200 బెడ్షీట్ అని సెర్చ్ చేయండి, వస్తుంది. నాకు లింక్ ఉంటే మీకు దాంట్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే బిలో 200 బెడ్షీట్ అని టైప్ చేయండి, అమెజాన్లో వస్తుంది. ఇప్పుడు కూడా చూశాను, వస్తుందన్నమాట. నా దగ్గర ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయని నేను అలా చెక్స్ తీసుకున్నా. మొన్న మార్కెట్కి వెళ్ళానని చెప్పాను కదండి, అక్కడ డ్రాగన్ ఫ్రూట్ తీసుకొచ్చా. డ్రాగన్ ఫ్రూట్ కడుపులోకే కాదు పైన కూడా చాలా బాగుంటుందని చెప్పారు. సరే ట్రై చేద్దాం ఒకసారి అని ట్రై చేశానండి, సూపర్ ఉంది. అది నేను చెప్పడం కాదు, మీరు కూడా చెప్తారు. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి.
ఏం లేదండి, అవి పీల్ చేసేసి మిక్సీ పట్టేసి దాంట్లో కొంచెము శనగపిండి, కొంచెమేమో అలోవెరా జ్యూస్ కానీ విటమిన్ ఈ క్యాప్సిల్ కానీ వేసేసి ఫేస్కి అప్లై చేయండి. కొంచెం స్క్రబ్ లాగా ఉంటుంది, చాలా బాగుందండి ఫేస్ అయితే. నాకే కాదండి, మా చిట్టి తల్లికి కూడా సూపర్గా ఉంది. ట్రై చేస్తే మీరు కూడా అదే మాట చెప్తారు. ఇంక ఈవినింగ్ గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి, అక్కడికి వెళ్ళి కొంతసేపు టైం స్పెండ్ చేసి వచ్చేసాం అనమాట. మనం ఇంట్లో ఎన్ని చేసుకున్నా కానీ గుళ్ళో ప్రసాదం టేస్ట్ అసలు రానే రాదు కదండి. అందుకని ఖచ్చితంగా ప్రసాదం అది తీసుకొని కొంచెమైనా తీసుకొని వచ్చేస్తాను అనమాట. ఇదేనండి వాళ్ళకి వీడియో. ఉంటానండి. టేక్ కేర్ అండ్ బై బాయ్.